ఒక్కసారి ఈ ప్రజాప్రతినిధులందరినీ కూడా కళ్యాణ ప్రాంతాలకు ఆహ్వానిస్తున్నా. ఆ గ్రామాలు కూడా మీరు తిరగాలి. ఆ గ్రామంలో ఏ ఒక్క గ్రామాలు కూడా ఒక్క నీరు చుక్కూ లేదు. చాలా భయంకరమైన వాతావరణంలో రకరకాల వ్యాధులతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ బిల్లుల గురించి ఏదో స్కీముల గురించి ఇవన్నీ కూడా చర్చిస్తున్నారు. మన దేశంలో ఒకటే మీరు గమనించాలి, ముఖ్యంగా తాగునీటికి ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉంది. కానీ మన రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు దానికి మ్యాచింగ్ గ్రాంట్ అంటారో ఆ గ్రాంట్ ఇవ్వకపోగా ఆ గ్రాంట్ లో ప్రతి ఒక్క సమస్య కూడా ఇది పెరుగుతూ పోతుంది. ఈ రోజు ఓయిడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓయిడం దాంట్లో కూడా చాలా వరకు కూడా జీతాలు మీరు 18,000 అంటున్నారు. అప్పుడొచ్చే కార్మికులందరూ కూడా మాకు 8,000